అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. వరంగల్ నగరంలో ఉదయం భారీగా కూడా వర్షాలు పడ్డాయి. ఎనుమాముల మార్కెట్లో పత్తి మొక్కజొన్న కూడా పూర్తిగా తడిసిపోయాయి. షెడ్ల కిందకు తరలించే సమయంలో కూడా లేకుండా ఒక్కసారిగా కూడా వర్షం పడింది. కనీసం వాళ్ళు అక్కడి నుంచి ఒక్కసారిగా కూడా కుండపోతగా కురవటంతో కూడా ధారాళంగా వర్షం కురవటంతో అక్కడ ఉన్నటువంటి తమ పంటను కూడా షెడ్ కిందకి తీసుకొని వెళ్ళేంత టైం కూడా లేదు. ఈలోపే వర్షం పడటం, అది తడిసిపోవటం జరిగింది. ధాన్యం ఇక పంట మొత్తం తడిసిందంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 6 కాలం కష్టపడి ఒకవైపు పత్తి ఇవన్నీ కూడా తీసి ఇటు కూలీలకు కూడా ఎంతో డబ్బులు చెల్లించుకొని ఆ రైతులు చివరికి తెచ్చి పంట అమ్ముకునే సమయంలో కూడా కనీసం షెడ్ కిందకి తరలించే టైం కూడా లేకుండా పత్తి మనకి తెలిసి వెంటనే కూడా తడిచిపోతుంది. ఇక ధాన్యం కొంత తడిచినా కానీ అది పురుగులు పట్టడము ఇదంతా కూడా జరుగుతుంది. మొక్కలు మొలకెత్తుతాయి. ఇక ఈ విధంగా కూడా రైతన్నలని పంట వేసిన టైంలోనూ వర్షాలు ఆవేదనకు గురి చేస్తున్నాయి, పంటల్ని ముంచెత్తుతున్నాయి. చివరికి పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకునే సమయంలో కూడా అకాల వర్షాలు అనేవి కూడా రైతుల పాలిట అయితే ఇప్పుడు శాపంలా మారిపోయాయి. తడిసిన పంటను ఎలాంటి షరతులు లేకుండా కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఇప్పుడు రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి అసలు రైతుల పండించిన పంట, చేతికొచ్చిన పంట పరిస్థితి ఏ విధంగా నాశనం అయిందనేది కూడా ఒకసారి మనం చూద్దాము. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, పంట చేతికొచ్చిన తరువాత అమ్మే చివరి నిమిషంలో కూడా పంట మొత్తం కూడా వరుణుడి శాపానికి మొత్తం కూడా రైతులకి ఇప్పుడు నష్టమే మిగిలింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, వరంగల్ జిల్లాలోని రైతాంగాన్ని అకాల వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. ఈ రోజు ఉదయం వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షానికి ఎనుమాముల మార్కెట్ లో ఉన్నటువంటి పంట మొత్తంగా కూడా దెబ్బతింది. అయితే ఎనుమాముల మార్కెట్ అనేటువంటిది ఉత్తర తెలంగాణ జిల్లాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటుగా కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగం కూడా తమ పంటలు తీసుకొచ్చి నిత్యం ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. దళారులకు ఇక్కడ విక్రయాలు భారీ స్థాయిలో జరుగుతుంటాయి. ఇక్కడ ముఖ్యంగా పత్తి మొక్కజొన్న ప్రస్తుతానికి వాస్తవానికి పంటలు ఇప్పుడు కోతల దశలో ఉన్నాయి. వరి పంటలు కూడా ఇక్కడ పత్తి మొక్కజొన్న భారీ మొత్తంలో ఎనుమాముల మార్కెట్ కు ఇవాళ రైతులు తీసుకురావడం జరిగింది. రైతులు ప్రతి సందర్భంలో కూడా రాత్రి వేళ తెల్లవారుజామున ఎనుమాముల మార్కెట్ కు తమ పంటలను తరలిస్తుంటారు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి. అయితే ఈ రోజు ఉదయం కొనుగోలు 9 గంటలకు మార్కెట్ ప్రారంభమవుతుంది. కొనుగోలు ప్రారంభం అవుతాయి. కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా భారీ వర్షం ఎనుమాముల మార్కెట్ ను, వరంగల్ నగరాన్ని ముంచెత్తింది. ఈ నేపథ్యంలో పత్తి పంటతో పాటు మొక్కజొన్న పంటలు భారీగా కూడా తడిసి ముద్దైపోయాయి. కనీసం వాటిని షెడ్ల కింద తరలించి వర్షం నుంచి రక్షణ పొందేటువంటి సమయం కూడా లేకపోని సందర్భంలో అక్కడ ఉన్న పంటంతా కూడా తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. తడిసిన తమ పంటను కొనాలంటూ ఎనుమాముల మార్కెట్ అధికారులను వేడుకుంటున్నారు. మరి దీని మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందిస్తుందా? వాస్తవానికి తెలంగాణలో పంటల కొనుగోళ్ల ప్రక్రియ అనేటువంటిది ఇటీవల కాలంలోనే ప్రారంభమైంది. ఎందుకంటే వర్షాకాలం నాటినటువంటి పంటలు ఇప్పుడు ఇటు పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి, మరి ముఖ్యంగా వరి కూడా మరికొద్ది రోజుల్లోనే కోతకు వచ్చేటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే ఇటు FCI కావచ్చు, కాటన్ సీడ్ కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో కొనుగోలు ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది. దళారులు కొనుగోళ్లకు ఇటీవలనే తెరదీశారు. అయితే ఇక్కడ ఎనుమాములలో ఈ రోజు తడిసినటువంటి ధాన్యం మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాలి అనేటువంటి డిమాండ్ రైతుల నుండి వ్యక్తమవుతుంది. దీనిపై మార్కెట్ ప్రధాన కార్యాలయం ముందు కూడా వీళ్ళంతా బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని మార్కెట్ అధికారులను
ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇప్పుడు స్పష్టమైన సమాచారం అందుతోంది. పంట మొత్తాన్ని కూడా సరైన ప్రభుత్వం నిర్ణయించినటువంటి గిట్టుబాటు ధరల్లో కొనుగోలు చేయాలని అధికారులను ఆమె కోరినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే అధికారులు కూడా పంట తీవ్రతను బట్టి నష్టపోయినటువంటి తీవ్రతను ఉపయోగం తడిసిన ధాన్యాన్ని వీటిని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక ఒకవైపేమో రైతులు ఇటు తడిచిపోయినటువంటి పత్తిని మొక్కజొన్నను కూడా ఇప్పుడు ఏదైతే మార్కెట్ యార్డ్లో ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్లో ఉండిపోయి కూడా అమ్మకానికి వచ్చిన పత్తి ఇవన్నీ కూడా తడిసిపోవటం అనేది జరిగింది. ఇక ఈ నేపథ్యంలో పంటను మరలా కూడా తడిసిపోయినప్పటికీ కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ మేరకు కూడా ప్రభుత్వం కూడా స్పందించినట్లు తెలుస్తుంది. ఇటు అధికారులను కూడా ఆదేశించినట్లుగానైతే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతూ ఉంది. ఇటు పంట ఎవరైతే రైతులు నష్టపోయారో వారందరినీ కూడా పంట తడిసిపోయిందో ఏదైతే ప్రభుత్వం ఒక గిట్టుబాటు ధరని ఇవ్వటం జరిగిందో ఆ గిట్టుబాటు ధరకు రైతుల నుంచి కూడా కొనుగోలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగానైతే తెలుస్తూ ఉంది. ఇక అకాల వర్షాలు అయితే రైతులను నిండా ముంచుతూ ఉన్నాయి. మనం చూసాము మోందా తుఫాను ఎఫెక్ట్తో ఆల్రెడీ కూడా పంట పొలాలు నష్టపోయే కొంతమంది ధాన్యాన్ని శనగ పంటని వీటన్నిటినీ కూడా వేరుశనగ పంటని రోడ్ల మీద ఆరబోయటం జరిగింది. అదే క్రమంలో మోందా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ మీదకి రావటం జరిగింది. ఏపీ నుంచి తెలంగాణ మీదకి రావటము ఆ వర్షాలతో ఒక్కసారిగా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి పంట మొత్తం కూడా కాలువల్లో కొట్టుకుపోయింది. కనీసం వాళ్ళు 1 సంవత్సర కాలం పాటు కూడా శ్రమించి వేలల్లో లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంట అంతా కూడా కనీసం కళ్ళకు కనిపించకుండా కాలువల్లో కొట్టుకుపోయింది. చివరికి ఆ పంటని ఏరుకుంటూ కూడా రైతులు కనిపిస్తూ కంటతడి పెడుతూ కూడా వాళ్ళందరూ ఏడుస్తూ కూడా వాళ్ళందరూ కూడా అధికారుల ముందు కనిపించడం జరిగింది. ఇక ఆ తరువాత ఇప్పుడు మరలా కూడా ఉన్నట్టుండి కూడా నిన్న మొన్న చూస్తే కనుక కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా కూడా పెద్ద వర్షం కడవటం జరుగుతూ ఉంది. అలానే ఈరోజు ఉదయం కూడా వరంగల్ నగరంలో పెద్ద వర్షం కురిసింది. ఇంకా అదే సమయంలో ఎనుమమూల మార్కెట్లో కూడా పత్తి మొక్కజొన్న ఇవి ఉండటం జరిగింది. పంట అమ్మకానికి రావటం జరిగింది. ఎనుమాముల మార్కెట్లో కూడా పంట కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన క్రమంలోనే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కనీసం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని కానీ పత్తిని కానీ వీటిని కూడా షెడ్లోకి తరలించేంత టైం కూడా లేదు. ఒక్కసారిగా కూడా వర్షం ధారాళంగా పడటము అక్కడ ఉన్నటువంటి నిమిషాల్లోనే పత్తి మొక్కజొన్న ఇవన్నీ కూడా తడిసిపోవటం జరిగింది.